అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 27 మందితో ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 27 మంది సభ్యులతో జేఏసీ స్టీరింగ్ కమిటీ చేయడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల జేఏసీ వెల్లడించింది. రేపు స్టీరింగ్ కమిటీ సమావేశం ఉంటుందని, సమావేశంలో సమస్యలపై చర్చ ఉంటుందని వెల్లడించారు. సమస్యల సాధనలో ఒక్క కార్యరూపం కావాలని చర్చించడం జరిగింది. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. 3 డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ డిఏలను పెండింగ్లోనే ఉంచిందని తెలిపింది. మా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అలాగే 317 జీవో ఇతర సమస్యలు ఉన్నాయి. మా మొదటి డిమాండు డిఏలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. సిపిఎస్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాని గురించి వెంటనే కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగిందండి. ఇక సెప్టెంబర్ 1న సిపిఎస్ వచ్చింది. ఆ రోజున మేము చీకటి దినంగా భావిస్తూ తీర్మానం చేయడం జరిగిందని, 10 సంవత్సరాల తర్వాత ఒక్క జేఏసీ ఏర్పాటు చేసి ఒక్క స్టీరింగ్ కమిటీ వేసుకోవడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే మరో కమిటీ వేస్తున్నాం. అన్ని సమస్యల పరిష్కారం చేసుకుంటామని అంటున్నాం. సో 15వ ఆగస్టు అని ప్రభుత్వం చెప్పింది. ఆ తేదీ అయిపోయింది. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామని చెప్పడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా పెండింగ్గా ఉన్నటువంటి డిఏ బకాయిలు, డిఏలు చెల్లింపులకు సంబంధించి, కొత్త పిఆర్సీకి సంబంధించి, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఇతర అన్ని రకాల బిల్లులు, సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ స్కీమే కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఎవరైతే జరగాలని భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.